అందరికీ నమస్కారం. మేము కేఎస్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాము. మేము 9th క్లాస్ చదువుతున్నాము. మేము ఈరోజు శిక్షా సప్తాహ ఫీల్డ్ ట్రిప్ వర్క్లో జరిగే భాగంగా దగ్గరలో ఉన్న సచివాలయాన్ని విజిట్ చేయడానికి వచ్చాము. రండి మ్యామ్. ఇక్కడ కే దుర్గా భవాని గారు ఉన్నారు. ఆమె ప్లానింగ్ సెక్రటరీ వర్క్ చేస్తారు. ఇది ఒక పరిపాలనా విభాగం. ఇంతవరకు జనరల్గా పెద్ద స్కీమ్స్ రన్ అయితే ప్రజల వరకు వచ్చేసరికి చాలా టైం టేకెన్ అవుతుంది అన్నట్టు ప్రజల దగ్గరికి చాలా చేరువలో తీసుకొస్తాకి చిన్న చిన్న విభాగాలుగా విభజించి గ్రామ సచివాలయాన్ని తీసుకొచ్చారు. వాటిలో వార్డు సచివాలయం, మనం పట్టణం పరిధి కాబట్టి వార్డు అంటాము, అదే పంచాయతీ పరిధి అయితే గ్రామం అంటాము. ఈ చిన్న సచివాలయం ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి ఏ చిన్న పథకం గవర్నమెంట్ నుండి వచ్చినా కానీ నేరుగా ప్రజలకి అందజేయడానికి ఒక 9 విభాగాలని ఇందులో అమర్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క పనిని అప్పచెప్పి వాళ్ళతో ప్రజలకి మమేకమై నేరుగా వాళ్ళకి సేవ చేయడానికే పెట్టింది ఈ పరిపాలనా విభాగం. ఇది 58 సచివాలయం. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి పథకం అయినా కానీ, మీకు సంబంధించిన ఏ స్కీమ్ అయినా కానీ ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ చూస్తారు. ఈ వార్డులో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ అప్రూవల్స్ కానీ చూడడానికి నేను ప్లానింగ్ సెక్రటరీగా నా విధులు కథ చూస్తాను. 2 డిపార్ట్మెంట్. ఇంకొకటి ఉమెన్ ప్రొటెక్షన్. మీ పరిధిలో మీ స్కూల్స్ దగ్గర కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే అటువంటి కంప్లైంట్లు కానీ బయట ఉన్న పరిస్థితులు బాగాలేదు కాబట్టి వాటన్నిటిని మా ఉమెన్ ప్రొటెక్షన్ చూస్తారు. విఆర్ఓ గారు అంటే మీకు అది కూడా మీ ఎడ్యుకేషన్ సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, మీకు ఒక స్కీమ్ రన్ అవ్వాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, ఎఫ్ఎంసీ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. వాటన్నిటిని చూసేది విఆర్ఓ. ఇవన్నీ 4 డిపార్ట్మెంట్లు. అలాగే ఇప్పుడు మీకు ఇంటి పన్ను ఉంటుంది. ఇంటి పన్ను వేస్తే అది కట్టడానికి, దాని గురించి చూపించడానికి అడ్మిన్ సెక్రటరీ ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకొకటి మీరు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటారు కదా, వీధులు నీట్గా ఉంటాయి, వాటన్నిటిని క్లీన్ చేయించేది శానిటేషన్ సెక్రటరీ. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది. 9 విభాగాలు, 9 డిపార్ట్మెంట్లు సచివాలయం ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ఎవరి వర్క్ని వాళ్ళు ప్రజలకి అందేలాగా చూస్తున్నారు. అందులో మెయిన్ మోటో అయితే మీ విద్యార్థులకి హెల్ప్ చేసే ఎడ్యుకేషన్ సెక్రటరీ. మీకు అన్ని రకాలుగాను అన్ని స్కీమ్స్ని అందజేసేది ఎడ్యుకేషన్ సెక్రటరీ. పిల్లలు మనం గ్రంథాలయంలో వచ్చిన తర్వాత ఎట్లాంటి క్రమశిక్షణగా ఉన్నాలో, నిశ్శబ్దాన్ని మనం అక్కడ పాటించాలో తెలుసుకున్నారు కదా. అట్లానే మంచి పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలను చదవడం ద్వారా మంచి అలవాటు. పుస్తకాలు చదవడం అనేది జ్ఞానాన్ని ఇస్తాయి. మనకు టైం కూడా తెలియదు, ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఎంత గొప్ప వాళ్ళ చరిత్రలు తెలుస్తాయి. మనకు మంచి విషయాలు, మనకు తెలియని ఎన్నో విషయాలు మనకి గ్రంథాలయం మనకి ఒక సామెత ఉంది. చిరిగిన చొక్కా అయినా ధరించు, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొని చదువు. పర్వాలేదు, మనం
అంటే ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని పుస్తకాలు బుక్స్కి ఇవ్వాలి. దానిలో మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చే అంశాలు ఉన్నాయి కాబట్టి మా అమ్మాయి పుస్తకాలు పిచ్చి. ఆ పుస్తకాలు చదవడం ద్వారా నాకు తెలియని విషయాల్ని, నేను ఒక ఉపాధ్యాయురాలైనా నాకు తెలియని విషయాలన్నింటినో తను చెప్తుంది. స్పేస్ గురించి చెప్తుంది, మొక్కల గురించి చెప్తుంది, పువ్వుల గురించి, పక్షుల గురించి చెప్తుంది, ప్రకృతి గురించి చెప్తుంది. మరి నాకు ఏదైనా డౌట్స్ ఉంటే తను అడుగుతుంది. ఎందుకంటే తను అన్ని పుస్తకాలు చదువుతుంది, తనకు తెలుసు అని నాకు కాన్ఫిడెన్స్. తనకు తెలుసు, నిజంగానే తనకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా పుస్తకాలు చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించి తర్వాత మళ్ళీ ఆ విషయాలు మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేలాగా తయారవ్వాలి. ఓకేనా? రేట్ ఎంత అండి కేజీ? 60 రూపీస్. కేజీ 60 రూపీస్. ఉప్మా రవ్వ, అల్లము పచ్చిమిరకాయలు ఉంటాయి అవి, కూరగాయలు, ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, పెసరపప్పు, వాటి గురించి అడగండి, తెలుసుకోండి. బెల్లము, చక్కెర, అన్ని ఫస్ట్ క్వాలిటీనా కాదా అని అడగండి. తీసుకునేటప్పుడు మీరు మంచి వస్తువులే తీసుకోవాలి. అడగండి. డజను 80 రూపీస్, 12 80 రూపీస్. ఈచ్ వన్ ఎంత అవుతుంది? 6 రూపీస్ కదా. నోట్స్లు అడగండి. మీకు గవర్నమెంట్ ఇస్తాను తెలియట చించి అవతల బాగా వేస్తున్నారు. అడగండి. 200 పేజీలు వైట్ బుక్స్ స్టార్టింగ్ 130 పేజెస్ వస్తే 25 రూపీస్. 25 రూపీస్ 132 పేజెస్. పక్కా 200 పేజెస్ కావాలంటే, ఫుల్ సైజ్ కావాలంటే 60 రూపీస్. 60 రూపీస్. అందులో 200 పేజీలు ఉంటాయి. ప్యూర్ వైట్ సైజ్, పెద్ద సైజ్. అంటే కొంచెం పేపర్ కూడా బాగుంటుంది. చూడండి, పేపర్ కూడా కొంచెం వైట్ గా చక్కగా బాగుంటుంది. పెద్ద సైజ్ వస్తుంది, టెక్స్చర్ తో ఉంటుంది. మీడియం క్వాలిటీ బుక్ అంటే దాని రఫ్ కు వాడుకోవచ్చు మనం. వైటే కానీ అంత ప్యూర్ వైట్ కాదు. 35 రూపీస్, 140 60 రూపీస్. ఇదైతే 220 పేజెస్ వస్తుంది. మీరు ఇప్పుడు 500 తెచ్చుకున్నారు అనుకుంటున్నాం. మనకి కావాల్సినవి కేజీ రైస్, పెన్స్, బ్లూ పెన్స్ లెక్కేసుకుని ఏమేమి అవసరమో ఇంటికి అవన్నీ కూడా తీసుకెళ్ళడానికి రేట్లు అడిగారు కదా, లెక్కేసుకుని చూడొచ్చు. అది కూడా చూసుకుని ఎక్స్పైరీ డేట్ చూసుకునే అడ్డు తప్పుకోండి. అంటే నాన్న కూడా కొంచెం అడ్డు తప్పుకోండి. ఎప్పటి వరకు ఉంది చూపించాలి. సెప్టెంబర్ వరకు ఉంది. ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో చూడండి. ప్లాంక్స్ ఎంత? గ్రామ్స్ ఉంటుందా ఉండదా అడగండి, చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి చెక్ చేసి పెట్టండి అని చెప్పండి. 15 ఎక్కువ ప్యాకెట్ తో సహా 15 గ్రాములు పెట్టాను. నేనని చెప్పాను 60 రూపీస్ చెప్పాను. ఈ ప్యాకెట్ ఎంత అవుతుంది? అప్పుడు నేను చెప్పిన ప్రకారం రేట్ ఎంత అవుతుంది? నేను కేజీ 60 రూపీస్ చెప్పాను. ఇది హాఫ్ కేజీ 30 రూపీస్. దీని మీద ఎంత ఎంఆర్పీ? 10 రూపీస్ తగ్గించాను. అట్లా
కొనకూడదు మీరు. తక్కువ కొంచెం రూపాయి తక్కువైనా కొనవచ్చు, దీని మీద రేటుకైనా కొనవచ్చు. అంటే అది మీ ఇష్టం. అది మరి మేము తగ్గించేదాన్ని బట్టి మాకు వచ్చేదాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు 40 ఉంది కదా, నేను 45 తీసుకోకూడదు, 42 అన్నా ఇవ్వకూడదు, మీరు 41 అన్నా ఇవ్వకూడదు. ఎందుకంటే దీని మీద 40 ఉంది కదా అని చెప్పి అడగండి. అది రైట్ అనమాట, కస్టమర్ రైట్. అది ఎంఆర్పీ కన్నా ఎక్కువ కొనకూడదు, తీసుకోకూడదు. ఎంఆర్పి రేట్ కన్నా తక్కువ ఇస్తారు, తీసుకోవచ్చు. ఇవ్వకపోయినా ఎంఆర్పి రేటుకి తీసుకోవాలి. డిస్క్రిప్షన్ బట్ ఎంఆర్పి కన్నా ఎక్కువ అడిగినప్పుడు మనం అడగొచ్చు, ఎదురు మేము ఎలా ఇవ్వము, ఎంఆర్పి రేటుకి ఇవ్వండి అని అడగొచ్చు. ఎంఆర్పీ రేట్ చూసుకోవాలి. అర్థమైందమ్మా? ఈరోజు షాప్ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మైండ్లో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి, అలాంటివి మన స్టూడెంట్స్ చెప్తున్నారు. అందరం జాగ్రత్తగా తెలుసుకుందాం. బ్లూ పెన్లా రెడ్ పెన్లా? బ్లూ పెన్లు ఎంత అండి? 5 రూపాయలు. ఒకటి 5 రూపాయలా? 4 5 రూపాయలా? 5 రూపాయలు. నువ్వు అంటే 5 రూపాయలు రా. ఇదిగోండి, నేను 20 రూపాయలు ఇస్తున్నాను. 4 రూపాయలు. ఇగో 30 రూపాయలు. లెక్కేసుకో ఒకసారి. ఎంత వచ్చినాయి? అంటే మీరు నాకు 110 ఇచ్చారు, నేను ఇచ్చిన 110 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. థ్యాంక్స్ అమ్మా, తిరిగి ఇచ్చినందుకు. ఇంకొకరైతే ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే ఒకటి 7 రూపాయలమ్మా. ఇదిగోండి 10 రూపీస్ ఇచ్చేవాళ్ళు, 7 రూపీస్ అంట. 3 రూపీస్ తీసుకోవాలి. నేను క్యాల్కులేషన్ తప్పు చేశాను. తిరిగి ఇవ్వాలా వద్దా? వారి వారి నిత్య జీవితంలో ద్రవ్య మార్పిడి అనే విధానాన్ని ఏ రకంగా చేయాలి, తప్పు ఎక్కడ చేయకుండా ఎక్కడన్నా ఎక్కువ వస్తే తిరిగి ఇవ్వడం అనే నిజాయితీని కూడా పాటించాలి. దానిని కేవలం ఓవెన్లో మాత్రమే హీట్ చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు పల్లవి. జిలేబీ తయారీ గురించి జిలేబీ షాప్ తయారీ ప్లేస్కి వచ్చామని చెప్పి కేఎస్ఆర్ జెడ్పీ నుంచి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కేఎస్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి వచ్చాము. శిక్షా సప్తాహ భాగంలో ఇప్పుడు మేము జిలేబీ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి వచ్చాము. ప్లేస్కి వచ్చాము. ఎల్లు పల్లవి తీస్తూ ఉండు పల్లవి. ఫస్ట్ వాటర్ వేసి దాని మీద బెల్లం వేయాలి. మాస్క్ మేడం, మాస్క్ తీసే మాస్క్. వాటర్ వేసి ఫస్ట్ బెల్లం వేయాలి. వాటర్ వేసి నెక్స్ట్ బెల్లం వేయాలి. అట్లానే అది మెల్ట్ అయ్యేదాకా రెడీ చేస్తూనే ఉండాలి. మేదలో ఆ
వాటర్లో మైదా వేసి మొత్తం కలిపేసి ఆయిల్లో జలేబీ లాగేసి అంటే ఆఫ్ చేసేనా మ్యామ్? స్టార్ట్ చేయండి. వినిపిస్తుంది రైటింగ్ దగ్గరికి రా. కూర్చోండి కూర్చోండి. హాస్ని కూర్చో. దక్కుని పప్పు మొత్తం గిన్నె వేసేసుకుని పప్పు మరి పప్పు ఇల్లు పోతే మనం ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్తామా అక్కడ మీరు అడగండి మీకు వస్తుంది. ఓకేనా? ఝాన్సీ మళ్ళీ అక్కడ దిగులే మెడికల్ షాప్ పెట్టాలంటే ఏం చదవాలి? మీరేం చదివి పెట్టారు సార్? ఎంతమంది అంటే ఏంటి? మన అందరూ ఒక పక్కనండి, ఒక పక్కన ముందు ఒక పక్కన అందరూ ఒక పక్కన నుంచోండి. ఇట్రండి, ఓయ్ ఇట్రండి, ఇట్రండి ముందు ఒక పక్కన అందరూ ఒక పక్కన నుంచోండి. మీరు ఏం చదువుతున్నారు? బైపీసీ తీసుకుని బైపీసీలో మార్క్స్ ఉంది. ఇంగ్లీష్లో మీకు బైపీసీ అయిపోయిన తర్వాత డీఫార్మసీ ఉంటుంది. డైరెక్ట్ డీఫార్మసీ అది. డీఫార్మసీ 2 years కోర్సు. డీఫార్మసీ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడన్నా ఒక 5 years ఏదో ఒక 3-4 years ఎక్కడన్నా ఏదన్నా నెక్లెస్ కానీ మామూలుగా షాపుల్లో కానీ నువ్వు చేస్తే ఆ తర్వాత నీకు పెట్టుకునే ఆస్కారం. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అయితేనే నీకు ఛాన్స్. ఎక్స్పీరియన్స్ రాకపోతే నాకు సర్టిఫికేట్ ఉంది నేను పెట్టుకుంటానంటే నీకు రాదు. ఏంటంటే అక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పాలి. మీరు ఎలా మెడిసిన్ ఇవ్వగలుగుతారు అన్నప్పుడు నువ్వు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ నువ్వే నా దగ్గరికి వచ్చావు, నాకు కోల్డ్ కఫ్ ఉందమ్మా, నువ్వు
ట్యాబ్లెట్ ఇవ్వగలవా, డైరెక్ట్గా నువ్వు డీఫామ్ చదువుకున్నా వచ్చి కూర్చున్నావు, ఇవ్వగలవా? ఇవ్వలేవు. అందుకని ఒక 3 years కానీ 4 years కానీ అక్కడ చేస్తే నీకు ఆ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు నీకు డీఫామ్స్ చదువుకుంటే నాలెడ్జ్ ఏంటి, ఆ మెడిసిన్లో ఏంటి మెడిసిన్ అని తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నీకు మెట్ఫార్మిన్ ఉంది, మెట్ఫార్మిన్ అనేది షుగర్ అని తెలుసు, కానీ అది షుగర్ లెవెల్స్ ఏ రకంగా ఉన్నప్పుడు నువ్వు వాడాలని నీకు తెలియదు. ఆ తెలవడానికే నీకు బయట షాపులో ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకేనా? అది నెక్స్ట్ డీఫార్మసీ లేదు, డీఫార్మసీ నాకు అయిపోయింది, ఇంకో విధంగా నేను చేయాలనుకుంటే నువ్వు ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసుకున్నావు. ఎంసెట్లో ఎంబీబీఎస్ కాకుండా అదర్గా నీకు బీఫార్మసీ ఉంటుంది. బి ఏంటంటే మాలిక్యూల్ లెవెల్స్కి వెళ్తుంది, అది 4 years. అది చదువుకుంటే నీకు ఇంకా కంపెనీ సైడ్ వెళ్తాయి, మెడికల్ షాప్ కాదు. నీకు మెడికల్ షాప్ పెట్టుకోవాలని ఆలోచించినప్పుడు బీఫార్మసీ నీకు కరెక్ట్. ఓకేనా? ఇంటర్ తర్వాత 2 years కోర్స్ అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నేను చదువుకున్న కేటాయించగలుగుతారా? సరే చెప్పు మేడం, దీన్ని చూడండి. మేము ఇక్కడ ప్లాట్స్ మరియు ఫ్లాట్స్ని సేల్ చేస్తున్నాం మేడం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు మ్యామ్. అంటే అన్నీ అందుబాటులోనే ఉంటాయా? అన్నీ ఉంటాయి మ్యామ్. స్కూల్స్ జస్ట్ 10 kilometers దూరంలోనే ఉంటాయి, అలానే హాస్పిటల్స్ జస్ట్ 15 kilometers దూరంలోనే ఉంటుంది. మిగిలినవి అన్నీ జస్ట్ 20 kilometers దూరంలోనే మీకు ఉంటాయి మ్యామ్. అంటే ఎంఐ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మ్యామ్. మీకు జస్ట్ 1 రూపీకే మీకు మీ ఇంటిని మీ సొంతం చేసుకోవచ్చు మ్యామ్. 0 ఇంట్రెస్ట్తోనే మీరు ఒక ఇంటికి ఓనర్ కావచ్చు మ్యామ్. ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. అయితే మేము కూడా ప్లాట్ కొంటామండి. థ్యాంక్స్ మ్యామ్. ఏవండి, జస్ట్ ఇక్కడే ఇల్లు అని చెప్పి ఎక్కడో అడవిలో వచ్చి పెట్టారు కదండి. నిర్ణయం తీసుకోకుండా ఏ పని జాగ్రత్త చేసుకోవాలి. అప్పుడేమో 1 రూపాయితో ఇల్లు, ఇప్పుడేమో 40,000 పెట్టి ఈఎంఐ కొంటున్నారు. అంతా మార్కెటింగ్ ట్రిక్. ఇలా అంతే. ఏమండి? ఏంటే ఏమండి? ఏంటే? కాఫీ తీసుకోండి, టిఫిన్ తీసుకోండి. విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ గురించి వాళ్ళు రావడం వల్ల కార్కి యాక్సిడెంట్ అయింది, కార్లు చూసుకోకుండా స్పీడ్గా రావడం వల్ల స్కూటర్కి యాక్సిడెంట్ అయింది. ఇవి అవన్నీ పట్టించుకోకుండా ఫోన్ తీసుకోవడం రావడం వల్ల కార్కి యాక్సిడెంట్. ఇలాగా మనము పరిసరాన్ని గమనించకుండా ఫోన్లు చూసుకుంటూ మాట్లాడడము, ట్రాఫిక్ రూల్స్ చూసుకోకుండా పక్కపక్కన తిరగడము, రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల, తర్వాత ట్రాఫిక్లో ఏదో వస్తుంది ఏదో ఎన్ని చూసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల, పరధ్యానంగా ఉండడం వల్ల మనకి యాక్సిడెంట్స్ జరుగుతాయి. అలా జాగ్రత్తగా ఉండాలంటే మన ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలనేసి ఈ చిన్న స్థితి ద్వారా మీకు తెలియజేస్తాం. ఒక్కరు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబంలో ఎంతో తీవ్రమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. పిల్లలు చేస్తుంటారు చూడండి.
ప్రకృతిలో